హాయ్. నైతిక వికాసం, భాషా వికాసం గురించి కొన్ని క్వశ్చన్స్. నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ ఉత్తర బాల్య దశ. న్యాయం, నిజాయితీ వంటి భావనను అవగాహన చేసుకునే దశ ఉత్తర బాల్య దశ. ఊహాత్మక కథలు చెప్పే దశ ఉత్తర బాల్య దశ. తప్పు లేదా ఒప్పుల మధ్య భేదాలను ఈ దశ అంతం నాటికి అవగాహన చేసుకుంటారు. పూర్వ బాల్య దశ. ఈ దశలో పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను అనేక విషయాల గురించి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు మొదలగు ప్రశ్నలతో విసిగిస్తారు. పూర్వ బాల్య దశ. ఈ దశలోని పిల్లలు మొండిగా, మూర్ఖంగా, పట్టు వదలకుండా ఎదిరించి మొండికేస్తారు. పూర్వ బాల్య దశ. ఓకే. ఈ దశలోని పిల్లలు శుభ్రత లేని, ఒక క్రమబద్ధం లేని సోమరులుగా ఉంటారు. ఉత్తర బాల్య దశ. ఈ దశలోని పిల్లలు తమ సమవయస్కులతో ఆమోదింపబడేవారిగా, స్వీకరించబడేవారిగా ఉండాలనుకుంటారు. ఉత్తర బాల్య దశ. ఈ దశలోని పిల్లలు వారున్న సమూహంలోని నియమ నిబంధనను, పిల్లల ప్రవర్తనను, మాటల తీరును సంఘీభావంతో అనుసరిస్తారు. ఉత్తర బాల్య దశ. వీరి ప్రకారం సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైన మానవ విలువలను తెలియజేసేది. విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49. దీన్ని అనుసరించి విద్యా ప్రణాళిక ద్వారా, విషయ బోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి. విద్య ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించాలంటుంది. జాతీయ విద్యా విధానం 1986. విద్యార్థుల్లో దురలవాట్లను, ప్రవర్తన సమస్యలను మాన్పించడానికి ఉపాధ్యాయుడికి పనికొచ్చే అంశాలు. దండన. మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది. ఫోనోలజీ. పదాల అర్థాలను అధ్యయనం చేసేది. సిమాంటిక్స్.